నాలుగో మాట ఏంటి చెప్పండి? నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు? ప్రార్థనాపూర్వకంగా నాలుగో మాటలకు మనం ప్రవేశిద్దాము. పరిశుద్ధురా పరిశుద్ధురా నమ్మదగిన తండ్రి, నీ ఆలయంలో ఈ రీతిగా ఈ నాలుగో మాట అందించడం నన్ను నిలబెట్టుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు దేవా. నీవే నన్ను నీ నోటిబరిగా వాడుకోండయ్యా. నీ కార్యంలో నా ఎడల విస్తారంగా జరిగించి నాకు కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి నీ ఆత్మతో నన్ను నింపి నన్ను నీవు ముందుకు నడిపించమని నజరేయుడికి అధికార నామములో ప్రార్థన చేసిన నా పరమ తండ్రి, ఆమేన్. వర్తమానంలోకి వెళ్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు 15:34. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబత్కాని అనే బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచెతివని అర్థము. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు తన తండ్రితో, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని. మరి ఎప్పుడు ఇది జరిగింది అంటే ఏ సమయంలో ఇది జరిగింది? ఈ మాట ఏ సమయం అని అన్నాడు అంటే అక్కడే ఉంది ఆ వాక్యంలోనే 3 గంటలకు అని. 3 గంటల ప్రాంతంలో ఈ నాలుగో మాటను యేసుక్రీస్తు వారు పలికారన్నమాట. మనం అనుకుందాము 3 గంటల ప్రాంతంలో సూర్యుడు అకస్మాత్తుగా చీకటిగా అయ్యాడు. సూర్యుడు అకస్మాత్తుగా చీకటిగా అయ్యాడు. ఒకసారి అదే అధ్యాయంలో 33వ వచనం చదువుదామా? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మరి ఈ 33వ వచనంలో తెలియజేస్తున్నాడు 3 గంటల ప్రాంతంలో అంట ఆ ప్రదేశం అంతా కూడా చీకటి కమ్మిందంట. 3 గంటల ప్రాంతంలో చీకటి కమ్మడం మనం చాలాసార్లు వినుంటాము ఈ మాటని. అందరం అనుకుంటూ ఉంటాము సూర్యుడికి మేఘాలు అడ్డొస్తే చీకటి అయింది అని. కానీ దేవుడు అంటున్నాడు ఇది సూర్యుడు అనుకోండి, ఇది సూర్యుడు. ఈ సూర్యుడికి మేఘాలు అడ్డొచ్చాయంటే ఒక్క నిమిషం, ఇది సూర్యుడు అనుకోండి, వెలుగుతున్నాడు సూర్యుడు. మనం ఇంతకాలం చూసింది ఏంటంటే సూర్యుడికి మేఘాలు అడ్డొస్తే చీకటి అంటే మీకు వెలుగు కనపడుతుంది. ఇప్పుడు ఏమన్నా వెలుగేం కనపడట్లేదు, చీకటి కనపడుతుంది. ఇది అర్థమని మనం ఇంతకాలం అనుకున్నాం. కానీ లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది సూర్యుడు చీకటిగా అయ్యాడంట. అంటే వెలుగుతున్న సూర్యుడు ఒక్కసారిగా చీకటిగా అయిపోయాడు. అర్థమవుతుందా? ఏ అడ్డు రాలేదు, ఏ తెర ఏది రాలేదు. కానీ వెలుగుతున్న సూర్యుడు ఒక్కసారిగా తన వెలుగుని ఆపేసుకున్నాడు అనమాట. సో ఇది. కానీ ఈ మాటను మధ్యాహ్న కాలము 12 నుంచి 3 గంటల వరకు, ఈ 3 గంటల సమయంలో యేసుక్రీస్తు వారు ఈ మాటను పలికాడండి. అర్థమవుతుంది కదా? 3 గంటల సమయంలో యేసుక్రీస్తు వారు ఈ 4వ మాటను పలికాడు. ఇక్కడ మీకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. ఏమని? సూర్యుడు తనకు తానుగా వెలుగును ఆపేస్తున్నాడు, ఏ అడ్డు రాలేదు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాము. అక్కడ ఆ మాట యేసుక్రీస్తు పలుకుతున్నప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు, ఏం చెప్పారు, ఏం చేశారు? అక్కడ ఎవరున్నారు, ఏం చెప్పారు, ఏం చేశారు? అదే అధ్యాయంలోనే 35వ వచనం 36వ వచనం ఒకసారి చదువుదామా? 35 మార్కు సువార్త 15వ అధ్యాయము 35, 36. దగ్గర నిలిచిన వారిలో కొందరు నా మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పాంజి చిరకలో ముంచుకొని రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా విని దిప్పవచ్చునేమో చూతుమనెను. మరి ఈ 2 వచనాలు తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నవారు ఏం చెప్తున్నారంటే, మీరు బాగా విన్నారా వాక్యం చదివేటప్పుడు? ఏలియా వచ్చి యేసుక్రీస్తుని రక్షిస్తాడేమో, లేదా ఏలియా వచ్చి ఇతన్ని యేసుక్రీస్తుని కాపాడుతాడేమో అని అక్కడ ఉన్న వారంతా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ సందేహం వచ్చింది వాళ్ళకి? అసలు ఏలియా ఎందుకు వచ్చాడు అసలు ఆ సందర్భంలోకి? ఏలియా పాత నిబంధనలో ఒక ప్రవక్త. ఆయన ఎట్టి కార్యములు చేసాడు మనందరికీ బాగా తెలుసు. అక్కడ ఏమైంది? యేసుక్రీస్తు ఏమని పలికారు? ఏలోయి ఏలోయి లామా సబక్తాని, లేకపోతే ఏలి ఏలి లామా సబక్తాని.
ఎందుకంటే వారికి అర్థం కాక అలా అర్థం చేసుకున్నారా, లేదంటే ఇంకేమైనానా? మామూలుగా రోమన్స్ యూస్ చేసే లాంగ్వేజ్ ఏంటి? లాటిన్ యూస్ చేస్తారు. రోమన్స్ యూస్ చేసే లాంగ్వేజ్ లాటిన్, ఓకేనా? కానీ దేవుడు అక్కడ ఏ భాషను పలికాడు అది మనం తర్వాత చూద్దాము. తర్వాత అక్కడ ఉన్నవారు ఏమి చేశారని చూస్తే 36వ వచనము. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పాంజి చిరకల ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా విని దింపవచ్చునేమో అని చూతుమనేను. ఓకే, అంతటా యేసు చాలండి. మరి 36వ వచనంలో తెలియజేస్తున్నారు, ఒక అతను అంట, అక్కడున్న ఒక అతను ఒక స్పాంజి తీసుకొని చిరకలో ముంచి, చిరక అనగా పులిసిపోయిన ద్రాక్షరసము, పులిసిపోయిన ద్రాక్షరసము. ఆ వ్యక్తి వచ్చి పులిసిపోయిన ద్రాక్షరసం స్పాంజిలో ముంచి ఆయనకి త్రాగనిస్తాడంట. సో ఈ కార్యం అంతా మనకి బాగా తెలుసు. ఎందుకు ఆ వ్యక్తి అలా చేశాడు? అంటే అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారన్నమాట. అక్కడ కొంతమంది ఏమంటున్నారు, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో, ఏలియా వచ్చి యేసుక్రీస్తుని కాపాడతారేమో అని అనుకుంటున్నారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? స్పాంజీ ముంచుకొని, ద్రాక్షరసంలో ముంచుకొని ఇస్తున్నాడు అనమాట. అంటే అక్కడ వారు ఏం చేస్తున్నారు అన్నది అక్కడ మనం చూస్తున్నాము. తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి వద్దాము. ఇందాక నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు వారు ఏ భాషను మాట్లాడారు? ఏ భాష మాట్లాడారు తెలుసా? అరామిక్ భాష. ఓకే, రైట్. మరి ఏలి ఏలి లామా సబక్తాని అనగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఈ భాష అక్కడున్న వారికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? అర్థం కాలేదు కాబట్టే కదా ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని అన్నారు. ఏలియా వచ్చి రక్షిస్తాడు అని అన్నారంటే వారికి ఆ భాష అర్థం కాలేదని అర్థం. సో అరామిక్ భాష వారికి అర్థం కాలేదా అంటే, రోమా సైనికులు ఎక్కువగా యూస్ చేసేది లాటిన్ ఎక్కువ యూస్ చేస్తారు, గ్రీక్ ఎక్కువ యూస్ చేస్తారు, అరామిక్ అంతగా యూస్ చేయరు, ఓకేనా? కానీ యేసుక్రీస్తు వారు తరచుగా తన సందేశాల్లో, తన ఉపదేశాల్లో, లేదా తను మాట్లాడుకునే మాటల్లో, తన నడవడికలో ఏ భాషను ఎక్కువగా మాట్లాడతారు అంటే అరామిక్ భాషనే మాట్లాడతారు అనమాట. అక్కడ ఉన్న వారికి ఆ భాష అర్థం కాక ఈయన ఏం మాట్లాడుతున్నారో అని చెప్పి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అనుకున్నారనమాట. తర్వాత ఈ మాటను యేసుక్రీస్తు వారు పలికాడు కదా, ఈ మాట ఒక ప్రవచనము. ఈ మాట ఒక ప్రవచనము. ఆ ప్రవచనం ఒకసారి మనం చూద్దాము. దావీదు రాసిన కీర్తన 22వ అధ్యాయము. దావీదు రాసిన కీర్తన 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని విని వినక నీవేళ దూరముగానున్నావు. ఇక్కడ దావీదు భక్తుడు తన జీవితంలో కలిగిన ఒక సందర్భాన్ని గురించి ఆయన రాస్తున్నాడని మనకి బాగా తెలుసు. ఆ 22వ అధ్యాయం అంతా కూడా ఒక మాటలో మనం చెప్పాలంటే సిలువకు సాదృశ్యంగా, అంటే సిలువ శ్రమకు లేదా క్రీస్తు పడే శ్రమకు ఒక సాదృశ్యంగా, ఒక ప్రవచనాత్మకంగా ఆ 22వ అధ్యాయం మొత్తం రాసి ఉంటాడు. కొన్ని వచనాలు అక్కడ 1వ వచనం మొత్తం, ఆ అధ్యాయం మొత్తం కూడా 31 వచనాలు ఉంటాయి. అందులో 1వ వచనం నుంచి 21వ వచనం వరకు క్రీస్తు పడిన శ్రమల గురించి వివరించి ఉంటుంది. దాని తర్వాత 22వ వచనం నుంచి 31వ వచనం వరకు ఆయన సజీవంగా తిరిగి లేవడం గురించి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా దీన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తు ఒక శ్రమలు, అంటే సిలువ వేసేటప్పుడు ఒక శ్రమలు అక్కడ దావీదు వర్ణించాడు, ప్రవచించాడు. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ప్రశ్నను యేసుక్రీస్తు వారు రేస్ చేస్తున్నారండి. మరలా ఆ మాటని చదువుదాం, 4వ మాటని. ఏలి ఏలి లామా సబక్తాని అనగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. సరే, ఈ మాటలోకి వెళ్ళే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎప్పుడన్నా యేసుక్రీస్తు అంటే దేవుడు మీ చేయి విడిచాడు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? కొన్నిసార్లు అనిపించవచ్చు మేబీ. ఎందుకంటే ఆయన విడవడు కానీ మనకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం చేసే పొరపాట్లను బట్టి, మనం చేసే తప్పిదములను బట్టి, మనం చేసే అతిక్రమములను బట్టి మనకు అనిపిస్తుంటుంది ఇంకా అయిపోయింది, ఇంకా కథం, ఫినిష్ చేసేద్దాం, ఇక్కడికి దేవుడు నాతో ఇంకా ఉండడు, నా జీవితాన్ని
ఇంకా ఆయన నడిపించడేమో, నా చెయ్యి ఆయన విడిచిపెట్టేశాడేమో అని. కానీ దేవుడు ఏ రోజు ఎప్పటికీ కూడా మన చెయ్యి విడిచిపెట్టని దేవుడు అండి. ఏ రోజు ఎప్పటికీ చెయ్యి విడిచిపెట్టని దేవుడు. ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన తన రక్తం ద్వారా కడిగి, ఎప్పుడు కడుగుతాడు? ఒక పాపి తన పాపాన్ని ఒప్పుకొని ఇది నేను చేసిన పాపమని తెలుసుకున్న తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత ఆ క్షణమే యేసుక్రీస్తు వారు క్షమాపణను అనుగ్రహించి నీతిమంతులుగా తీరుస్తారు. నీతిమంతులుగా తీర్చిన తర్వాత మనం ఆయన సొత్తుగా మారుతాము, మనం ఆయన ప్రజగా మారుతాము. ఆయన ప్రజగా మారిన తర్వాత దేవుడు విడిచిపెడతాడా అంటే ఛాన్సే లేదు, విడిచిపెట్టనే పెట్టాడు. ఒకవేళ అన్యుడిగా ఉన్నప్పుడు, దేవుడిని ఎరగనప్పుడు, అసలు యేసుక్రీస్తు వారు ఎవరో తెలియనప్పుడు ఒకవేళ విడిచిపెడతాడేమో, విడిచిపెడతాడా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఒకవేళ అన్యులుగానే ఉన్నామండి, మనం ఇంకా యేసుక్రీస్తునే రక్షణ పొందలేదు. యేసుక్రీస్తు ఎవరో మనకు తెలియదు. అయినా ఏదో చేసి, ఏదో అతిక్రమం చేస్తే దేవుడు విడిచిపెడతాడా? అన్యునైనా విడిచిపెట్టడండి. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవుట దేవుని చిత్తము కాదు. చిత్తము కానిది ఆయన ఎలా చేస్తాడు? తన తండ్రి చిత్తము కానిది ఆయన ఎలా చేస్తాడు? సో ఆయన ఎవ్వరిని చెయ్యి విడిచిపెట్టని దేవుడు. ఈ రోజుల్లో లేదా మన భౌతికమైన జీవితాల్లో మనము మనుషుల చేతులను విడిచిపెడుతుంటాం. చేతులు అంటే వారిని విడిచిపెడుతుంటాము. అనేక కారణాలు ఉండొచ్చు. వారు మంచివారు కాకపోవడం వల్ల విడిచిపెట్టవచ్చు, లేదంటే వారు మనకి సెట్ కాకపోవడం వల్ల విడిచిపెట్టవచ్చు, లేదంటే సంథింగ్ ఏదో ఒక పొరపాట్ల వల్ల, లేదా నచ్చకపోవడం వల్ల విడిచిపెట్టవచ్చు. ఈ లోకంలో మనుషులు విడిచిపెడతారు, ఖచ్చితంగా విడిచిపెడతారు. ఇలాగనే అనుకోవచ్చు, ఏదో ఒక రోజు మనం మరణం అనుభవిస్తాము. ఆ మరణం తర్వాత మనం విడిచే పోతాము. అది ఎవరైనా కావచ్చు, మనం విడిచే పోతాము. కానీ దేవుడు ఈ లోకంలోనూ మన చేయి విడవడు, ఆ పరలోకంలోనూ మన చేయి విడవడు. ఈరోజు మనుషులు విడిచిపెడుతున్నారని కృంగిపోవడం కానీ, కృంగిపోవడం కానీ, బాధకు గురవడం కానీ ఇలాంటివి మనం చేయకూడదండి. ఎందుకంటే మనతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. ఎవరు నేను చేయి విడిచినా విడిచిపెట్టకపోయినా మన నిరీక్షణ ఎక్కడ ఉండాలి? పరమందు ఉండాలి. పరమందు మన నిరీక్షణ ఉంటే ఆయన రాజ్యములో ఇక్కడ ఎవరు విడిచిపెట్టినా ఆయన ఇంకా హత్తుకుంటాడు. ఇది వాస్తవం అండి. ఈ లోకంలో ఎంత సన్నిహితులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ, ఆయనతో మనం అంటుకట్టే అనుభవం ఎట్లుంటుందంటే, ఆయన హత్తుకునే అనుభవంలోకి మనం వెళ్తాము. అప్పటి వరకు ఆయన హత్తుకునే అనుభవం ఎవరికి తెలియదు. నిజంగా చెప్పనా? నిజంగా తెలియదు. ఎవరన్నా ఈ లోకంలో మనం విడిచిపెడితే తప్ప ఆయన విలువ మనకి తెలియదు. ఆయన విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇక్కడ మనం విరిగితే ఆయన విలువ మనకి తెలుస్తుంది. ఆ విలువ తెలిసినప్పుడు ఆయన పాదాల చెంతకి గోజారుతూ వెళ్తాం. తప్పిపోయిన కుమారుడు గురించి చాలా మంచి స్టోరీ ఆ బైబిల్ మొత్తంలో, చాలా చక్కటి స్టోరీ. అందరికీ తెలుసు కదా తప్పిపోయిన కుమారుడు గురించి. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? విడిచిపెట్టిపోతాడా? వద్దంటాడా? చీ అంటాడా? దగ్గరికి పరిగెత్తుకొని పోయి హత్తుకొని ముద్దాడుతాడు, తన్ని ఘనపరుస్తాడు. ఒకటి మనం గమనించాలి, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఎక్కడో ఉన్నాడు, అంటే తన తండ్రికి దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నప్పుడు తండ్రి పరిగెత్తుకొని పోలా కుమారుడి దగ్గరికి. కుమారుడు తండ్రి దగ్గరికి వస్తే, వస్తున్నాడని తెలియగానే తండ్రి కుమారుడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తాడు. అలాంటి ప్రేమ అండి మన దేవుని ప్రేమ. దేవుడు ఈ లోకంలో నిన్ను ఎవరు చేయి విడిచినా విడిచిపెట్టకపోయినా ఆయన విడువని ఎడబాయని దేవుడు మన దేవుడు. తర్వాత ఈ ప్రశ్న, యేసుక్రీస్తు ప్రశ్నలోకి వద్దాం. యేసుక్రీస్తు వారు ఈ ప్రశ్న ఎందుకు వేశారు అంటే, నా దేవా ఎందుకు చేయి విడిచితివి అంటే, యేసు ప్రభుకి ఇవన్నీ తెలీదా? ఇవన్నీ జరిగేటప్పుడు అంటే ఇవన్నీ జరుగుతాయని ముందుగా తెలీదా? యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన లోక రక్షకుడు, సమస్తాన్ని సృజించిన వాడు యేసయ్య. ఆయనకు తెలీదా అంటే తెలుసు. కానీ ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. తెలుసుకోవడం వేరే,
అనుభవించడం వేరే, తెలుసుకోవడం వేరే, అనుభవించడం వేరే. ఊరికి ఒక ఉదాహరణ చెప్తా. ఎవరైనా నన్ను కొడతారని చెప్పి నాకు తెలిసింది అనుకోండి, నాకు తెలిసింది అంతే. ఇప్పుడు వచ్చి నన్ను ఎవరైనా కొడతారంటే నాకు తెలిసిందంటే, కొట్టించుకున్న తర్వాత అప్పుడు నాకు అనుభవం వస్తుంది చూసారా, అది అనుభవం. సో యేసుక్రీస్తు వారు ఆ శ్రమల్లో, ఏ శ్రమల్లో ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని అవమానింపబడి, దూషింపబడి, హేళన పొంది, రక్తాన్ని చిందిస్తూ, కొరడా దెబ్బలతో పడుతూ, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? అనుభవపూర్వకంగా అవుతున్నాయి. ఒక మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా మన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండిన తర్వాత ఆ శ్రమలన్నీ మన కొరకు అనుభవించి, మన కొరకే అనుభవించి మనల్ని నీతిమంతులుగా చేయాలని ఆయన ఈ లోకములో ఏమంటారు, ఏ హీన స్థితిలో అయితే ఉండకూడదో అంత హీన స్థితిలోకి యేసయ్య దిగి మన నిమిత్తమై ఆయన శిక్షింపబడ్డాడు. సంపూర్ణ మానవుడు చేసిన తర్వాత ఆయన మెంటలీ, ఫిజికల్లీ ఏమవుతుంది? ప్రెషర్ ఎక్కువైపోతుంటే ఏమవుతుంది? ఆ బాధలో అంటున్నాడు, నా దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచితివి అని. మరి ఎప్పుడైనా మీకు అనిపించిందా యేసుక్రీస్తు వారు యాగమైంది నా వల్లే అని? అంటే నా వల్ల, మీ వల్ల అంటే మీ వల్ల. ఎప్పుడైనా అనిపించిందా? ఒక మాట ఉంటుంది, తీద్దామా ఒకసారి. 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి. మరి ఎంత చక్కటి మాట తెలుసా? ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. మనం అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన ఆయన శరీరము ఈ లోకంలో చంపబడింది కనుకనే ఈరోజు మనం నీతిమంతులుగా ఉన్నాం. ఈరోజు మన సజీవ లెక్కలో ఉన్నాము. ఆయన బలలో చేయి వేయగలుగుతున్నాము. ఆయన శరీరం ఆ రోజు మన కొరకు విరగొట్టబడకపోతే ఈరోజు మనం ఆయన బలలో చేయి వేసేవారము కాదు. అదే రీతిగా ఆయన రక్తము చిందింపబడకపోతే ఈరోజు మనం ద్రాక్షరసాన్ని స్వీకరించేవారము కాము. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. శ్రమలు ఈ లోకంలో వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు కదా, మనం కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు. ఒక మాట గుర్తు చేసి వర్తమానం నేను ముగిస్తాను. శద్రకు, మేషకు, అబేద్నెగోలు పెద్ద శ్రమ వచ్చింది. ఏ శ్రమ అది? అగ్నిగుండంలోకి ప్రవేశించుట. మరి అగ్నిగుండంలోకి ప్రవేశించేటప్పుడు వారు ఏమన్నారు? మేము మా దేవుని తప్ప మీ దేవుణ్ణి మేము ఆచరించము, మేము పూజించము, మేము స్మరించము. దానికి మీరు ఏమన్నా చేసుకోండి. అగ్నిగుండం అన్నారు, సరే వేసుకొని మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. అక్కడ ఒక మాట ఎంతో చక్కగా ఉంటుంది, నాకు రివర్స్ తెలియదు కానీ ఎంతో చక్కగా ఉంటుంది. ఈరోజు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తే ఓకే, రక్షించకపోయినా సేవించుట మానేదే లేదు. అటువంటి నిరీక్షణ మనలో ఉంటే, అటువంటి నిరీక్షణ ఏ శ్రమ వచ్చినా, శ్రమల్లో ఎవరి చేయి విడిచిపెట్టకపోయినా ఆయన మనతో ఉంటాడు. ఆ నిరీక్షణ మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యంలో ఉన్నతమైన స్థానంలోకి మనల్ని నిలబెడుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.